నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉచ్చు బిగుస్తానే ఉంది. ఎప్పుడైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఖాయమని అనుకున్నారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆ కుంభకోణానికి సంబంధించి మొత్తం పిన్ పాయింట్ తెలిసినటువంటి వ్యక్తులు నలుగురు. అందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ రెడ్లే. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంత కూలంకుషంగా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా అనిల్ రెడ్డి అనేటువంటి పేరు అయితే బయటకు వచ్చింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే మార్కెట్లో ఏం టాక్ ఉందంటే అనిల్ రెడ్డి అంటే ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్పి టాక్ ఉంది. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఇళ్లల్లో కావచ్చు, ఆయన కార్యాలయాల్లో చెన్నైలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు ఏకకాలంలో తనిఖీలు అయితే చేపట్టారు. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. లిక్కర్ స్కామ్ లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు, సంస్థల్లో సిట్ సోదాలు. చెన్నై, హైదరాబాద్ లో ఏకకాలంలో తనిఖీలు. చెన్నైలో 7 కంపెనీలు, 2 నివాసాలు, హైదరాబాద్ లో కొండాపూర్ లో మరో సంస్థ. ఇన్ని కంపెనీలు ఎందుకు పెట్టాడో మరి తెలియదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమో తెలియదు, కానీ మనకు 7 కంపెనీలు ఉన్నాయంట. 7 కంపెనీలు, 2 ఇండ్లు అయితే ఓకే, కానీ 7 కంపెనీలు ఉన్నాయంట. ఆయనకి కీలక డాక్యుమెంట్లు, ఆధారాలు స్వాధీనం. అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు, విదేశాలకు, వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు. అనిల్ కు సంబంధించినటువంటి 7 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 7 సంస్థలకు లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ముడుపుల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించి అనిల్ ద్వారా ఆ డబ్బులను విదేశాల్లో పెట్టుబడులు పెట్టడము. అదేవిధంగా 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అభ్యర్థులు, జనాదరణ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్లకు ఆర్థిక సహాయం కూడా ఆ కంపెనీల నుంచే అనిల్ రెడ్డి చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2 కంపెనీల్లో 2020 వరకు డైరెక్టర్గా ఉన్న జగన్ భార్య భారతిరెడ్డి, 2020 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారు ఈ 7 కంపెనీల్లో 2 కంపెనీలకు అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో తర్వాత అయితే ఆమె వైదొలిగినట్లు కూడా తెలుస్తోంది. ఆఫ్రికాలో మద్యం, మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు అనిల్ బినామీగా ప్రచారము. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి విదేశాల్లో పెట్టుబడులు కావచ్చు, విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు, వాటికి బినామీగా అనిల్ రెడ్డినే వాడుకునేవాడు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ముఖ్యంగా ఆఫ్రికాలో మద్యము, మైనింగ్ వ్యాపారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో మొదలుపెట్టినటువంటి ఈ మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటికి పెట్టుబడులుగా లిక్కర్ కుంభకోణం నుంచి వచ్చినటువంటి డబ్బులు, ముడుపుల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అనిల్ తన కంపెనీలు, చెన్నైలో ఉన్నటువంటి 7 కంపెనీలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసి అక్కడ పెట్టుబడులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఆయన వ్యవహరించినట్లు కూడా తెలుస్తోంది. ఇక చూడండి, జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో మరో సంచలనం. ఇప్పటిదాకా జగన్ పిఎస్, మాజీ ఓఎస్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ అధికార కార్యదర్శి. ఇప్పుడు అనిల్ రెడ్డి కూడా లోపలికి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీగా పిలువబడేటువంటి ప్రతి ఒక్కరూ జైల్లో ఉన్నారు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మాత్రం ఈ లిక్కర్ కుంభకోణంలో అయితే వినబడడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా కోటరీగా పిలువబడేటువంటి అందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో కేసుల్లో ఇరుక్కున్నారు. సో చెవిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి జైలు నుంచి ఇప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చారు. సో అనిల్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, కోటరీలో ముఖ్యమైనటువంటి వ్యక్తిని, విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలంతా చూసేది అనిల్ రెడ్డేనని, అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని కూడా వార్తలు వస్తుంది. సో చూద్దాం, మరి అనిల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారా, లేకపోతే కనుక ఆయన ఏమైనా మధ్యంతర బెయిల్కి వెళ్తారా? వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మాకు కుంభకోణంలో సంబంధమే లేదంటారు. మరి సంబంధమే లేనప్పుడు మధ్యంతర బెయిల్కి ఎందుకు వెళ్తారు? సంబంధమే లేనప్పుడు కోర్టు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి దాదాపు 70 రోజులు అవుతుంది. 70 రోజులుగా కోర్టు ఎందుకు ఈయనకు బెయిల్ మంజూరు చేయడం లేదు? లిక్కర్ కుంభకోణంలో ఈయన పాత్ర ఉంది కాబట్టి, సరైనటువంటి ఆధారాలు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఈయనకైతే బెయిల్ రావడం లేదు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా బెయిల్ అయితే రాలేదు. సో
లేటెస్ట్ సమాచారం ప్రకారము వైఎస్ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడైనటువంటి అనిల్ రెడ్డిని కూడా లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని. సో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అనిల్ రెడ్డిని కనుక అరెస్టు చేస్తే దాదాపు అరెస్టులన్నీ పూర్తయినట్లే అనుకోవచ్చు, ఒక్క అంతిమ లబ్ధిదారుడు తప్ప. సో అనిల్ రెడ్డి తరువాత అరెస్టు కాబోయేది మాత్రము ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, ఇంకా ప్రూవ్ కాలేదనుకోండి. సో అంతిమ లబ్ధిదారుడు తప్ప మిగతా వాళ్ళందరినీ సిట్ అధికారులు టచ్ చేశారు. సో చూద్దాం మరి ఏమవుతుందో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.